నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ప్రధాని మోదీ. చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని. రాష్ట్ర రాజధానిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా నిర్మిస్తామంటున్న సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి తన లక్ష్యమని వెల్లడి. అమరావతిని సర్వనాశనం చేయాలని వైసీపీ చూసిందని విమర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజలు రైతులు సాధించిన ధర్మ పోరాటమే విజయమని సాధించిందని వ్యాఖ్య. కాశ్మీర్ ఉగ్రదాడిపై ప్రధాని సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి నారా లోకేష్. ప్రధాని మోదీ తలుచుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనిపించకుండా పోతుందని హెచ్చరిక. దేశానికి గ్రోత్ ఇంజిన్ గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి తమ పూర్తి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వెల్గపూడిలోని రాజధాని పనుల పునఃప్రారంభోత్సవ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భుజం భుజం కలిపి పనిచేస్తామని, రాష్ట్ర అభివృద్ధి తమ లక్ష్యమన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడి ప్రజలను ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పొగడ్తలతో ముంచెత్తారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేయడంలో చంద్రబాబు దిట్టాన్ని ప్రశంసించారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబును చూసి అధునాతన టెక్నాలజీని ఏ విధంగా వినియోగించుకోవాలో నేర్చుకున్నానని మోదీ చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పనిచేస్తాయని తెలిపారు. इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है. एक नया अमरावती, एक नया आंध्र. अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है. आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है. ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश के आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है. मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं. मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं. అమరావతి అనే పుణ్యభూమిపై ఈరోజు నేను నిలబడి ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఒక నగరం మాత్రమే కాదు, నాకు ఒక కళ నిజమవుతుంది అన్న భావన కలుగుతుంది. ఒక కొత్త అమరావతి, ఒక కొత్త ఆంధ్రప్రదేశ్. అమరావతి అంటే సాంప్రదాయం మరియు పురోగతి కలిసి నడిచే భూమి. రాష్ట్ర ప్రజలందరూ గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. వెల్గపూడిలోనే జరిగిన అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభోత్సవ సభలో మాట్లాడారు. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా రాష్ట్ర రాజధాని నిర్మిస్తామని చెప్పారు. 3 ఏళ్లలో రాజధాని పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి తన లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్ష నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తమకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని చంద్రబాబు కోరారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. పహల్గాం ఘటన దృష్ట్యా ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా దేశం ఆయన వెంటే ఉంటుందన్నారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో రాబోయే రోజుల్లో మన దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉందన్నారు. అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆత్మహత్య కేంద్రంగా, కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం. అమరావతి కేవలం ఒక నగరం కాదు, 5 కోట్ల ప్రజల సెంటిమెంట్. ప్రజల ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక చరిత్ర. అలాంటి నిర్మాణం తలపెడితే దానిపైన మనం చూశాం విధ్వంసం 5 సంవత్సరాలు. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు, వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో అమరావతి ప్రపంచంలోని గొప్ప రాజధానిగా అవతరించడం ఖాయమన్నారు. రాజధాని పనుల పునఃప్రారంభోత్సవ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గొప్ప విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయన్నారు. అమరావతి రైతుల పోరాటాన్ని అభివర్ణిస్తూ వారు చేసిన త్యాగాలను కొనియాడారు. రాజధాని విషయంలో ప్రజలు, రైతులు సాగించిన పోరాటంలో చివరికి ధర్మమే గెలిచిందన్నారు. అమరావతిని జగన్ సర్కార్ దివిసీమ ఉప్పెనల వల్లే తుడిచిపెట్టాలని ప్రయత్నించిందని మండిపడ్డారు. అమరావతి వరదల ముంపుకు గురయ్యేలా జగన్ సర్కార్ చేసిందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. ఒక వ్యక్తిని మనం స్మరించుకోవాలి. రాళ్లల్లో, రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి, ఒక 20 సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి. అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో, ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ప్రధాని మోదీ తలుచుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. మన దేశ భూభాగంలోని ఒక గడ్డి మొక్కను కూడా పాకిస్తాన్ పీకలేదన్నారు. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మన దేశంలో అశాంతిని సృష్టించేందుకు పాకిస్తాన్ ఉగ్రమూకలను పెంచి పోషిస్తుందన్నారు. పహల్గాం ఉగ్రదాన్ని ఖండిస్తూ దానికి తగిన సమయంలో భారత్ తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. పాకిస్తాన్ వక్రబుద్ధిని వినడాడాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ వెంట ఉన్నారని అన్నారు. దేశ సార్వభౌమత్వ పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి దేశ ప్రజలందరూ సంపూర్ణమిస్తానని తెలిపారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు.
ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. జీవో నెంబర్ 3 విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020లో జగన్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా జీవో నెంబర్ 3 రద్దయిందని అన్నారు. జీవో నెంబర్ 3 కోసం మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. గిరిజనులకు లబ్ధి చేకూర్చి జీవో నెంబర్ 3 రద్దు చేస్తుంటే వైసీపీ నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. జీవో నెంబర్ 275 జీవో నెంబర్ 3కు తీసుకువచ్చి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. జీవో నెంబర్ 3పై వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ఎందుకు మాట్లాడడం లేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే పదవులకు రాజీనామా చేసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గత 5 సంవత్సరాలలో జగన్ సర్కార్ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేకపోయిందని కిడారి నిలదీశారు. వైసీపీ నేతలు మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని, బురజల్ల కార్యక్రమాల కోసం కాదని ఎద్దేవా చేశారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వైసీపీ నాయకులను నమ్మి గిరిజనులు మోసపోవద్దని కోరారు. ఈరోజు గతంలో ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 3ని కొట్టివేస్తే కనీసం అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పుడు అటార్నీ జనరల్ కానీ లేకపోతే అడ్వకేట్ జనరల్ కానీ ఎవరు కూడా ప్రభుత్వం తరపున సరైన ఎవిడెన్సెస్ ఇవ్వలేకపోవడం వల్ల సుప్రీంకోర్టులో జీవో నెంబర్ 3ని స్క్రాష్ చేసినప్పుడు ఆ రోజు మన ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము హామీ ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 3 మేము అమల్లోకి తీసుకొచ్చి గిరిజనులందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. మొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైతే ఆ హామీలు ఉన్నాయో హామీలన్నింటికి కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు దానికి అమలు చేసే విధంగానే ముందుకు వస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఆ విషయం మీద చర్చించడం కూడా జరిగింది. గిరిజనులకి ఏ విధంగా కూడా అన్యాయం చేయకుండా అన్ని విధాలుగా కూడా న్యాయబద్ధంగా వాళ్ళకి ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది గతంలో కూడా. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నేడు అత్యంత వైభవంగా పునర్వస హోమం జరిగింది. ఈ సందర్భంగా సింహగిరిపై గల గంగధార సమీపంలో గల ఉప ఆలయం రామాయణంలోని శ్రీరాముని జన్మ నక్షత్రం అయిన పునర్వసు నక్షత్రం పురస్కరించుకుని శ్రీరామ షడస్కరి సంక్షిప్త రామాయణ పారాయణం అత్యంత వైభవంగా జరిపించారు. ప్రతి నెల శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం పురస్కరించుకుని శ్రీ స్వామివారికి పునర్వస హోమం అత్యంత వైభవంగా జరిపిస్తారు. ఈ హోమం సందర్భంగా శ్రీరాముని సంక్షిప్త రామాయణ పారాయణం, శ్రీరాముని షడాక్షరి పారాయణం స్వామివారి ఆలయ వేద పండితులు మరియు అర్చక స్వాములు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని ఒకసారి ఆయన గుణగణాలను బాలరాముని స్మరించుకుంటూ శ్రీ సంక్షిప్త రామాయణం మరియు శ్రీరాముని షడాక్షరి పారాయణం కార్యక్రమంలో ఉద్యోగులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నిరంతరం కార్మికుల హక్కులు, వారి సంక్షేమం కోసం రాజీలేని పోరాటాలు సాగిస్తూ ఎన్నో విజయాలు సాధించామని ఐఎన్టీయూసీ నేతలు స్పష్టం చేశారు. ఇంటెక్ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోని ఐఎన్టీయూసీ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగరంలో జరిగాయి. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి కార్మిక నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఇంటెక్ నేతలు మంత్రి రాజశేఖర్, బోగవిల్లి నాగభూషణం, నీరకొండ రామచంద్రరావు మాట్లాడారు. అత్యధిక కార్మికుల సభ్యత్వంతో అతి పెద్ద కార్మిక సంఘంగా ఇంటెక్ ఉందన్నారు. తమ యూనియన్ ఆధ్వర్యంలోని కార్మికులు ఎన్నో ప్రయోజనాలు పొందాలని వివరించారు. తాము సాధించిన అన్ని విజయాలు దేశంలోని మరే కార్మిక సంఘం సాధించలేదన్నారు. భవిష్యత్తులో కూడా కార్మిక ప్రయోజనాల లక్ష్యంగా తమ యూనియన్ నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు. కార్మికులకు హక్కులకు, వారి ప్రయోజనాలను భంగం కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని మంత్రి రాజశేఖర్, బోగవిల్లి నాగభూషణం, నీరుకొండ రామచంద్రరావు హెచ్చరించారు. 1947వ సంవత్సరం మే 3వ తేదీన స్వాతంత్రం రాకముందే ఈ కార్మిక సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ కావాలని చెప్పేటువంటి ఆనాటి మహనీయులందరూ కూడా, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా మరి కార్మిక సంఘాన్ని స్థాపించి కార్మిక హక్కుల రక్షణ కోసం, కార్మికులకు అనేకమైనటువంటి ప్రయోజనాలు కలగాలని, వారికి రక్షణ కలగాలని, నిరుద్యోగ యువత ఉపాధి కలగాలని మంచి ఉద్దేశంతో ఐఎన్టీసీని స్థాపించడం జరిగింది. ఐఎన్టీసీ స్థాపించిన నాటి నుంచి మహాత్మా గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క సంస్థ ఏర్పడింది. కాబట్టి ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి, ఆయన ఏదైతే ఈ దేశానికి, ప్రపంచానికి
మార్గదర్శకం నిలిచారో ఆశయాలను కొనసాగించాలని ఒక మంచి ఉద్దేశంతో ఐఎన్టీయూసీ ప్రతి ఏటా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఇక్కడ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర గాంధీ విగ్రహం దగ్గర కాకుండా అన్ని పరిశ్రమల కూడల్లో కూడా ఐఎన్టీయూసీ జెండాని ఎగరవేస్తూ మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించి ఈవేళ కేక్ కట్ చేసుకునే ఐఎన్టీసీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈరోజు కరెక్ట్గా 79వ ఐఎన్టీసీ ఆవిర్భావ దినోత్సవం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. 1947 మే 3వ తారీఖు నాడు ఐఎన్టీసీ అనేది మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహానాయకులు స్థాపించబడిన ఈ యూనియన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో 3,30,00,000 మెంబర్షిప్తో ప్రపంచంలోనే అధిక మెంబర్షిప్ ఉన్న సంస్థ ఐఎన్టీసీ సంస్థ. 79వ ఫార్మసీ డే సందర్భంగా జిల్లాలో ఉన్న అన్ని కర్మాగారాల ఐఎన్టీసీ నాయకులు వచ్చి ఈ జీవీఎంసీ దగ్గర మహాత్మా గాంధీ గారికి మరి నివాళులు అర్పించి ఆయనకి దండలేయడం జరిగింది. ఎందుకంటే 1947 మే 3వ తారీఖున మన దేశానికి ఒక ఇండిపెండెంట్ యూనియన్ ఉండాలి, కార్మిక వర్గానికి కార్మిక రక్షణ కొరకు, చట్టాల రక్షణ కొరకు ఒక ట్రేడ్ యూనియన్ ఉండాలని చెప్పి ఆ రోజు 1947 మే 3వ తారీఖున మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కలిపి ఈ ఐఎన్టీయూసీని స్థాపించారు. యువత పెడతోవ పడుతోందని వారిలో చైతన్యం తీసుకువచ్చి సన్మార్గంలో నడిపించాలనే లక్ష్యంతో యాదవుడే మాధవుడు ఆల్రౌండర్ అనే చిత్రం నిర్మించినట్లు చిత్ర నిర్మాత నటుడు వియ్యపు చిన్నారావు తెలిపారు. నేటి యువత భవితరానికి ఎంత ముఖ్యమన్నారు. జగన్మాత సినీ క్రియేషన్స్ పతాకంపై వియ్యపు చిన్నారావు నిర్మించిన యాదవుడే మాధవుడు ఆల్రౌండర్ చిత్రాన్ని నగరంలో ప్రదర్శించారు. రామజోగిపేటలోని రామలింగేశ్వర కళ్యాణ మండపంలోని 2 రోజుల పాటు రోజుకి 3 షోలు చొప్పున చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. చిత్రతొలి షోను స్థానిక కార్పొరేటర్ ఉరుకుటి నారాయణరావు, జనసేన నేతల మన్యాల శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం చిత్రాన్ని తిలకించి సమాజానికి ఎంతో ఉపయోగపడే చిత్రాన్ని నిర్మించినందుకు చిన్నారావును అభినందించారు. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. చిత్ర నిర్మాత వియ్యపు చిన్నారావు మాట్లాడుతూ చక్కని సమాజం నిర్మించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. యువత ఆధ్యాత్మిక చింతనతో సన్మార్గంలో నడిచిన నాడే నవ సమాజ స్థాపన సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. ఈరోజు సమాజంలో జరిగిన కొన్ని కార్యక్రమాలు చెడు వ్యసనాలు బానిసలు అయిపోయి చాలామంది చెడిపోతున్నారు. కొంతమంది దీనికి బానిస అయిపోయిన తర్వాత కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఆ సబ్జెక్ట్ మీద నాకు ఎన్నాళ్ళు బట్టో సినిమా తీద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు నేను రిటైర్మెంట్ అయిన తోటి కొంత సొంతో ఈ సినిమా స్టార్ట్ చేశానండి. సినిమా తీసాము, అది హైదరాబాద్లో సెన్సార్ అయింది, క్యూబ్ కూడా ఇచ్చాం, తర్వాత చిత్రాలు ఐనాక్స్లో కూడా వేసాం. అయితే ఏంటంటే టికెట్ ఎక్కువ వల్ల రేట్ అవ్వడం వల్ల కొంతమంది చూడడానికి కొంచెం లేరు. కాకపోతే ఈ సినిమా సామాన్యులు అందరూ చూడాలని చెప్పి కులమత భేదాలు లేకుండా, చిన్న పెద్ద లేకుండా అన్న కుటుంబ సమేతంగా చూడాలనే ఉద్దేశంతో ఈ సినిమా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి కొంతమంది మా వాళ్ళు అన్ని వాళ్ళు మన వాళ్ళు దీనికి ఈ సహకరించి నాకు ఎంతోమంది మా వాళ్ళు దీనికి సహకరించి వాళ్ళు ఆశిస్తారు. కాబట్టి ఈరోజు ఈ రామజోపేట కళ్యాణ మండపంలో రామలింగేశ్వర ఆలయ కళ్యాణ మండపంలో ఈ సినిమా ప్రదర్శించడం అవుతుంది. శ్రీ జగన్మాత సినీ క్రియేషన్స్ పతాకంపై యాదోడే మాధవుడు అనే ఆల్రౌండర్ అనే చిత్రాన్ని నిర్మించిన చిత్ర నిర్మాత మరియు నటుడు శ్రీ వియ్యపు చిన్నారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన యొక్క నటించిన చిత్రాన్ని చూడటానికి ఈరోజు మా చుట్టుపక్కల అందరూ, ఈరోజు మా గ్రామంలో ప్రతి మహిళలు అందరూ, యువకులు అందరూ కూడా వచ్చారు. ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ చిత్రం యొక్క ప్రధాన కారణం ఈరోజు సమాజంలో జరుగుతున్న ఎటువంటి చెడు వ్యసనాలకి, మత్తులకి బానిసై చెడిపోతుందో యువత, ఆ యువతని ప్రేరేపించే యువత కోసం అని ఆ యువత చెడు మార్గాన్ని పట్టకుండా సక్రమ మార్గంలో ఉంచాలని సమాజ శ్రేయస్సు కోసం, సమాజ అభివృద్ధి కోసం ఒక మంచి లైన్తో, మంచి కథ లైన్ని ఎంచుకొని ఈ చిత్రాన్ని నిర్మించిన చిన్నారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయనలో మంచి నటుడున్నాడు, గొప్ప నటుడున్నాడు. నా చిన్నతనం నుంచి ఈ చుట్టుపక్కల ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగాలన్నా, ఎటువంటి జగన్నాథ కళా పరిషత్ నుంచి నాటకాలు ప్రదర్శించబడాలన్నా ఒక చిన్నారావు గారికి
ఒక ప్రత్యేకమైన వడవడితో నటిస్తున్న నటుడైన ఏదైతే జగన్నాథ సినీ క్రియేషన్స్ యాదవుడే మాధవుడు ఆల్రౌండర్ అనే సినిమా నిర్మించి ఈరోజు మా 29వ వార్డు పెద్దలందరినీ కూడా ఆహ్వానించినందుకు ముందుగా ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఆయన మా రామజోపేటలోని ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి లక్షవారం కూడా బాబా గారు సన్నిధిలో నిత్య అన్నదానం కార్యక్రమం చేయడంగానే కాకుండా వి చిన్నారావు గారు చేస్తున్న కార్యక్రమాలు ఒక జీవీఎంసీలో వాటర్ సప్లైలో డిపార్ట్మెంట్లో జాబ్ చేసి రిటైర్ అయ్యి ఆయన నిత్యం పేదవాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా మంచి సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈరోజు యువత ఏ విధంగా పాడైపోతుంది, ఆ యువత బాగోవాలి అని మంచి ఉద్దేశంతో ఈరోజు ఒక సినిమాని ఆయనే నిర్మించి ఆయనే నిర్మాత అన్నీ కూడా ఆల్రౌండర్ ఈరోజు నిర్మించి మా 29వ వార్డు ప్రజలందరికీ కూడా చూపించి యువతని ఏ విధంగా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాలి అని మంచి ఉద్దేశంతో ఈరోజు సినిమాని క్రియేట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేందు వరకు సమ్మె వీడియో ప్రసక్తే లేదని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ యూనియన్ నేతలు స్పష్టం చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల యూనియన్ ఆధ్వర్యంలోని నిరవధిక సమ్మె కొనసాగుతోంది. సమ్మె శనివారంతో 6వ రోజుకు చేరుకుంది. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిహెచ్ఓ అరుణ మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యల పట్ల నిర్లక్ష్యం చూపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని రెగ్యులర్ చేయాలన్నారు. నేషనల్ హెల్త్ కమిషన్ ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ అమలు చేసి పీఎఫ్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరుబాట ఆగదని తెగేసి చెప్పారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో గత 6 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నానండి. మేము 2018లో మేము రిక్రూట్ అయ్యాము. ఒక 6 నెలలు ట్రైనింగ్ తీసుకొని తర్వాత ఎగ్జామ్స్ రాసి 2019 నుంచి మేము రిక్రూట్ అయ్యామండి. 2019 నుంచి మేము జాబ్లో ఉన్నామండి. అయితే మాకు స్టార్టింగ్ ఇచ్చిన పోస్టింగ్ అప్పుడు మాకు 25,000 శాలరీ ప్లస్ 15,000 ఇన్సెంటివ్స్ అని గవర్నమెంట్ మాకు ఇచ్చిందండి. అయితే మేము కొన్నాళ్ళు బాగానే మాకు శాలరీస్ ఇన్సెంటివ్స్ అన్నీ పడినాయి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మ్యాట్రిక్స్ అని పెట్టి మాకు 15,000 ఇన్సెంటివ్స్లో కోత అయితే విధించారండి. ప్రతి ఒక్క ఎంప్లాయీ ఒక ఎదుగుదల అనేది ఉంటుంది, వాళ్ళకి ఫైనాన్షియల్గా ఒక ఎదుగుదల అని ఉంటుంది. ఒక జాబ్ చేస్తున్నారంటే శాలరీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి. అట్లీస్ట్ ఇయర్లీ కాకపోయినా ఒక 5 years కైనా వాళ్ళ శాలరీ ఇంక్రిమెంట్ అనేది ఉన్నది. కానీ మా దౌర్భాగ్యం ఏమిటంటే మేము జాయిన్ అప్పుడు ఉన్న శాలరీ కంటే మాకు ఇప్పుడు శాలరీ తగ్గిపోయిందండి లిటరల్గా. ఎందుకంటే అప్పుడున్న ఇండికేటర్స్ వేరు, ఇప్పుడు మ్యాట్రిక్స్ అనే పేరుతో అనేక విధాలుగా కోతలు విధించారండి. 25,000 శాలరీలో మాకు పీఎఫ్ కటింగ్ అనేది ఉండేదండి. ఇప్పుడు ఆ పీఎఫ్ కటింగ్ కూడా సంవత్సరం నుంచి మాకు ఎటువంటి నోటీస్ అనేది ఇవ్వకుండా మాకు పీఎఫ్ కటింగ్ కూడా నిలుపుదల చేసింది గవర్నమెంట్. అయితే పీఎఫ్ కటింగ్ ఉంటే మాకు ఒక ఫైనాన్షియల్ భద్రత అనేది ఉంటుంది. మేము చేసే ఉద్యోగంలో మేము కాంట్రాక్ట్ బేస్సే చేస్తున్నాం, కానీ పీఎఫ్ కటింగ్ అనేది మాకు కావాలండి. దేశంలో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు ప్రధాని మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం శుభ పరిణామమని జనజాగరణ సమితి నేతలు హర్షం వ్యక్తం చేశారు. సమితి ఆధ్వర్యంలోని జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి అనంతరం పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనజాగరణ సమితి నాయకుడు వాసు, బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు వంశీ మాట్లాడారు. మతం అడిగి మరీ అమాయక పర్యాటకులను ఉగ్రవాద హతమార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు తగిన గుణపటం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఉగ్రవాదం, పాకిస్తాన్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. జనజాగరణ సమితి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో వైపౌట్ పాకిస్తాన్ వి స్టాండ్ విత్ ఇండియన్ ఆర్మీ అనే కార్యక్రమాన్ని అత్యధికంగా మహిళల చేత, ఆడపిల్లల చేత ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో పెహల్గాంలో జరిగిన యుద్ధ వాతావరణం అంటే 28 మంది సామాన్య ప్రజలు
టెర్రరిస్టుల చేత మారణహోమం జరగబడింది. అది ఒక అందమైన భూతల స్వర్గం మన భారతదేశంలో. పహల్గామ్ అనేది ఒక మంచి టూరిస్ట్ స్పాటు. ఈరోజు కాశ్మీర్లో అక్కడున్న నివాసితులు బతుకుతున్నారంటే ఈరోజు మన టూరిస్టుల వల్ల. భారతదేశానికి భూతల స్వర్గం వంటి కాశ్మీర్లోని పెహల్గాంలో 28 మంది భారతీయులను పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమార్చిన సంఘటన యావత్ భారతీయులను శోక సముద్రంలో ముంచేసింది. ప్రతి భారతీయుడు పాకిస్తాన్పై భారతదేశం ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని కోపంతో రగిలిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వడం భారతీయులందరికీ గర్వకారణం. పాకిస్తాన్ను ప్రపంచ పటం నుండి తొలగించే విధంగా భారత సైన్యం పూర్తిగా యుద్ధంలో గెలవాలని జనజాగరణ సమితి ఈరోజు కోరుతుంది. ఉగ్రవాదాన్ని అరికట్టాలని చెప్పేసి మొత్తం అన్ని దేశాలు కూడా ఏకకంఠంపై రావడము, అలాంటి ఉగ్రవాదంపై పాకిస్తాన్ ఏకదాటిపై ఉండడమే ఈ రోజున భారతదేశంలో ఇంతమంది సుమారు 29 మందిని వాళ్ళు అతి దారుణంగా అతి హేయంగా హిందువులనే పేరుతోటి వాళ్ళని చంపడం అనేది చాలా బాధాకరం. అందులో ముఖ్యంగా మన విశాఖపట్నం వాసి కూడా ఉండడం అనేది ఇంకా బాధాకరంగా మేము భావిస్తూ రానున్న రోజుల్లో ఈ ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలని, దానికి దేశం మొత్తం కూడా పిలుపునిచ్చే విధంగా దేశం అందరిలో విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి అని చెప్పేసి మా వంతు ఈ దేశానికి తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే ఐక్యత ఉందో అవన్నీ కూడా మేము తెలియజేస్తామని చెప్పేసి ఈ రోజున ఈ యొక్క జనజాగరణ సమితి ఆధ్వర్యంలో చేసినటువంటి నిరసన కార్యక్రమాల్లో మేము ఏకకంఠంగా భారతదేశానికి మేము తెలియజేస్తున్నాం, ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాం. జై హింద్, భారత్ మాత. ఎండ వేడిని దృష్టిలో పెట్టుకుని జనసేన నేత ఆధ్వర్యంలోని మజ్జిగ చలివేంద్రంను ఏర్పాటు చేయడం అభినందనీయమని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరవ్రత బాగ్చి అన్నారు. జననేత పత్రిక ఆధ్వర్యంలోని మద్దలపాలెం కిన్నెర థియేటర్ పక్కన ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుటెండలో ఆరోగ్యకరమైన ఔషధ గుణాలు కలిగిన మజ్జిగను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో వాతావరణ సమతుల్యానికి ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలన్నారు. మజ్జిగ చలివేంద్రం అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం నాడు జననేత పత్రిక సామాజిక సేవగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. జననేత సంపాదకులు దాసరి శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ పత్రికను దిగ్విజయంగా నడుపుతున్న తాము సామాజిక సేవ పట్ల కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతి ఏటా వేసవిలోని 45 రోజుల పాటు మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అర్చకులు సంతోష్ శర్మ ఆశీర్వచనాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలోని జననేత పత్రికా న్యూస్ డెస్క్ ఇన్ఛార్జ్ డిఎస్ఎస్ ఎస్కే హరనాథ్, సిటీ టౌన్ రిపోర్టర్ ఎస్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక సమస్యలపై పోరాడుతున్న సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ తెలిపారు. మేడే వారోత్సవాల్లో భాగంగా డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలోని కంచరపాలెంలోని బిఎన్ఆర్ ట్రస్ట్ భవన్లో రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా బ్లడ్ ఫర్ మైండ్స్ పేరుతో స్టీల్ ప్లాంట్లో వందలాది మంది రక్తదానం చేస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 20వ తేదీన జాతీయ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఎంఓవి అడ్మిన్ ఆఫీసర్ డిఎస్ మూర్తి, డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు రెడ్డి వెంకట్రావు, అరుణ్ కుమార్, లత, నాగార్జున, నాగేశ్వరం, నూకరాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం వారం రోజుల పాటు మేడే వారోత్సవాలు నిర్వహించాలని సిఐటియు విశాఖ జిల్లా కమిటీ భావించింది. అందులో భాగంగానే మొత్తం విశాఖ నగరంలో దాదాపు 470 చోట్ల మేడే పతాకావిష్కరణ జరిగాయి. అలాగే కార్మికులు నివాసం ఉంటున్న ప్రాంతంలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభలు నిర్వహిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ కూడా వివిధ యూనియన్స్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బిఎన్ఆర్ ట్రస్ట్ లో బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా సిఐటియుగా కార్మికుల తాలూకా రోజువారీ సమస్యల మీద ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోతనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలోని విశ్వకేంద్ర ఆరాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశ్రీ వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ప్రధాని మోదీ. చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని. రాష్ట్ర రాజధానిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా నిర్మిస్తామంటున్న సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి తన లక్ష్యమని వెల్లడి. అమరావతిని సర్వనాశనం చేయాలని వైసీపీ చూసిందని విమర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజలు రైతులు సాధించిన ధర్మ పోరాటమే విజయమని సాధించిందని వ్యాఖ్య. కాశ్మీర్ ఉగ్రదాడిపై ప్రధాని సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి నారా లోకేష్. ప్రధాని మోదీ తలుచుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనిపించకుండా పోతుందని హెచ్చరిక. ఈ వార్తలు ఎంతతో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.